Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణం చేసిన వారు ప్రయాణం పూర్తి చేసిన తర్వాత తమ టికెట్ వెనుక పేరు, మొబైల్ నంబర్ వ్రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్ లో వేయవలెను. ఆ విధముగా ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి 01 మార్చివ తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లు ఈ రోజు శనివారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం బస్ స్టేషన్లో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డిప్ నిర్వహించబడినది. ఈ లక్కీ డిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి విచ్చేసినారు. తాడేపల్లిగూడెం నుంచి ప్రయాణం చేసినటువంటి కే రాజ్కుమార్ గారు 9866096027 మీరు ఒక విజేతగా ముచ్చారు. అలాగే రెండో విజేత రెండో విజేత ఎస్ సోమేశ్వరరావు గారు 9640318109. ఆ రూట్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల యొక్క లక్కీ గిఫ్ట్ స్కీమ్ జరపబడుతున్నది. 6 నుంచి 9 వరకు ప్రయాణం చేసినటువంటి పి చందు 6302216499 వీరు కూడా ఈ రూట్లో రెండో విజేతగా నిలిచారు. క్రైస్తవ పవిత్ర దేవాలయాలకు కూడా మన బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మరి గుణదల మేరీమాత విజయవాడ, నిర్మలగిరి గౌరీపట్నం, అదేవిధంగా చెన్నై డిజిఎస్ జనకర్ ప్రార్థన గోపురం, నాగపట్నం వేళమ్మ మాత దేవాలయం, అదేవిధంగా కోయంబత్తూరు డాక్టర్ పాల్ దినకరన్ ప్రతిష్ఠ మందిరాన్ని కూడా ఈ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బస్సులు ఎవరైనా కనుక ప్రయాణం చేయదలుచుకుంటే వారు కనీసం ఒక 40 మంది కనుక ఉన్నట్లయితే మన డిపోలో కంట్రోల్ పాయింట్లో కానీ మన అసిస్టెంట్ మేనేజర్ గారు కానీ ఎవరిని పిఆర్ఓ గారు కానీ ఎవరైనా సంప్రదించినట్లయితే మరి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా నడపబడ్డాయి. ఇప్పుడు మన మూడో రూట్ అయినటువంటి మనం ప్రతి నెల నిర్వహించుకునే మనం ప్రతి నెల నిర్వహించుకునే లక్కీ గిఫ్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రయాణికులకు, మరి పాత్రికేయ మిత్రులకు, సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. మరి మనం సురక్షితంగా ప్రయాణం చేసేటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసి ప్రమాదకరమైనటువంటి ఇతర వాహనాల్లో ప్రయాణం చేయకుండా ఉండే విధంగా వారిని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టబడింది. మరి దీంట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి దీంట్లో ప్రయాణం చేసి వారి ప్రయాణం పూర్తయి బస్సు దిగే ముందు ఆ టికెట్ వెనకాల వారి ఫోన్ నెంబరు, పేరు వెనకాల రాసి బస్సులో ఉన్నటువంటి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్లో ఆ బాక్స్లో కనుక వేసినట్లయితే మరి ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి
వారికి ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి స్వయంగా ఫోన్ చేసి వారిని రప్పించి వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గిఫ్ట్లన్నీ కూడా జీవి మాల్ వారి సౌజన్యంతో వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా గత 4 నెలలుగా 8 సార్లు మనం ఇలా డ్రా చేయడం జరిగింది. మరి విజేతలందరికీ కూడా బహుమతి అందజేయడం జరిగింది. మరి ఇదే స్కీమ్ని మనం జీవి మాల్ వారి సౌజన్యంతో ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రస్తుతం మనం ఆచంట, అదేవిధంగా గణపురం మీదుగా భీమవరం, జంగారెడ్డిగూడెం ఈ రూట్లో ప్రయాణం చేసేటువంటి బస్సు ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుంది. మరి ఈ 15 రోజులకి తీసేటువంటి డ్రాలో కూడా విజేతలు ఎవరో చూద్దాం. మొట్టమొదటిగా మనం జంగారెడ్డిగూడెం ఈ రూట్లో ఎవరు విజేతలు చూద్దాం. మొట్టమొదట మన తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 294వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు 2019 నుంచి 2021 వరకు ఆర్యవైశ్య మహిళా సంఘంకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా చేసిన దింటకుర్తి లీలావతి గారు, సింహాద్రి పద్మావతి గారు, నున్నా భాగ్యలక్ష్మి గారు ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. కొంచెం పదార్థాలు తీసుకుంటాం. అమ్మాజాంటి కొంచెం ఇప్పుడు ఆకు గ్లాసు పట్టుకుంటే ఫోటో తీస్తాను. అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత కొంచెం అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత ఫోటో తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి దగ్గర ఇవాళ అన్నదానం, అన్న ప్రసాద వితరణ ఈ కార్యక్రమంలో మా వంతు భాగంగా ఈ రోజున స్పాన్సర్ గా మేము 2019-22 సంవత్సరానికి ఆర్యవైశ్య మహిళా సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా చేసిన మేము దాతలుగా ఇవాళ మమ్మల్ని పెట్టారు. చాలా సంతోషం. ఇది 294వ వారం. ఇలాగా ఈ కార్యక్రమం ఎప్పటికీ కూడా జరుగుతూ ఉండాలి నిర్విఘ్నంగా అని మేము అందరం కూడా ఆశపడుతున్నాము. ఈ నవరత్నాల టీం వారు నిర్వహించే అమోఘమైన మహత్తరమైన కార్యక్రమం ఇది. 10 మందికి కడుపు నింపి ఆదరిస్తున్న ప్రోగ్రాం ఇది. దీనికి అందరూ కూడా తమ వంతు సహకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తారని పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వెంకటేశ్వర గుడి దగ్గర ప్రతి శనివారం అన్నదానం చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 294వ వారం చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకి చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు మనకి తాడేపల్లిగూడెం వాస్తవ్యులు 2019 నుంచి 2021 వరకు ఆర్యవైశ్య మహిళా సంఘం సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ దింటకుర్తి లీలావతి గారు, సింహాద్రి పద్మావతి గారు, నున్నా భాగ్యలక్ష్మి గారు వీరు అప్పుడు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఈ రోజు ఉమెన్స్ డే పునస్కరించుకొని ఈ రోజు మనకి అన్న సమారాధనకి సహకరించారు. వారు ఇలాగే ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదా సమారాధనలు చేయాలని మనసారా కోరుకుంటున్నాము మా నవరత్నాల టీము. ఇంకా అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతరత్ర కార్యక్రమాలకు అందరూ ఈ అన్నదానానికి, ఈ అన్న సమారాధన సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్న మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానం సహకరించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము నవరత్నాల టీం. హరే ఈ రోజు అనగా మార్చి 2, 2024 23వ వార్డు ఇన్ఛార్జి పట్నాల గణ చేతుల మీదుగా 33 మందికి
ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, వెస్ట్ గోదావరి నాయి బ్రాహ్మణ సేవ సంఘం కన్వీనర్ పట్నాల గౌరీ మరియు పట్నాల గణపతి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇచ్చాను. ఓకే, ఇంకొకరికి తీసుకోండి. తీసుకోండి ఓకే అండి, తీసుకోండి. ఇచ్చండి అన్నయ్య. ఓకే అండి, తీసుకోండి. ఆడవచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.